భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నికైన జూపల్లి శశికళ, వైస్ చైర్మన్గా జూపల్లి రమేష్ బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీలో ప్రత్యేక పూజలు చేసిన చైర్మన్ శశికళను పండితులు వేద ఆశీర్వచనం చేసి దీవించారు. పాలకవర్గ బాధ్యతలు చేపట్టినటువంటి జూపల్లి దంపతులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక అభినందనలు తెలియజేయగా మున్సిపల్ కమిషనరు, నూతన కౌన్సిలర్లు అభినందించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని, అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగేలా ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయనే ప్రజలు విశ్వసిస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని నిజం చేసేలా అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకవర్గం ఏర్పడడానికి అనుక్షణం కృషి చేసినటువంటి కార్యకర్తలను మర్చిపోనని, సరైన సమయంలో వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని వారన్నారు. విజయపేరును మోగించినటువంటి మరి ఓట్లేసి గెలిపించినటువంటి మున్సిపాలిటీ పరిధిలోని ఓట్లేసి గెలిచిన ప్రతి ప్రజానీకానికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదల బతుకులు బాగుపడిన ఆలోచనతో ప్రభుత్వ ఏర్పాటులో మీరు సహాయం అందించారు. అదేవిధంగా నేడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మీరు మరి విజయపేరు మోగించడానికి మీరందరూ కూడా నిర్ణయాలు మనసు ఆశీర్వదించారు. ఈరోజు పాలక వర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభివృద్ధి గెలవడానికి కూడా మొదటి ప్రాధాన్యత కారణం ఉంది. ఏదైతే మీరు ఏ ఆలోచనతో అయితే, ఆశయంతో అయితే మున్సిపాలిటీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో మీరు నిర్ణయాన్ని మనసు ఆశీర్వదించారు. అదేవిధంగా నేను కూడా మున్సిపాలిటీ ప్రాంత అభివృద్ధికి మరింతగా ముందుకు వెళ్తానని, మీరు అనుకున్నటువంటి ఏదైతే సమస్యలు తీర్చే విధంగా ఏదైతే మమ్మల్ని నిర్ణయాన్ని మనసు ఆశీర్వదించారో అదే తరహాలో నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 17 మంది అభ్యర్థులను ఈరోజు మీరు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా అభ్యర్థులు